గుడ్ మార్నింగ్ మేడం. స్టేషన్ బయట వాళ్ళెవరు? ఏమో మేడం, నిన్న రాత్రి నుంచి వాళ్ళు అక్కడే ఉన్నారు. ఏ చెత్త ఏరుకునే వాళ్ళు అయి ఉంటారు. చెత్త ఏరుకునే వాళ్ళ అయితే గంట అరగంట ఉండి వేరే గుండికి షిఫ్ట్ అవుతారు కదా. ఇంకొక రోజు వాళ్ళు అక్కడే ఉంటే రేపు ఈ పాటికి మన స్టేషన్ ఇక్కడ ఉండదు. అమ్మో, వాళ్ళ సంగతి చూడండి. ఏయ్, 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 ఎవర్రా మీరు? చెప్పండ్రా, చెవిటినా వెళ్ళరా. చెప్పండి. ఏయ్, ఏయ్, ఏయ్. ఏయ్! వీళ్ళు నోరు ఇప్పటం లేదు మేడం. ఏరా మాటలు రావా? మాటలు రావా? కళ్ళు కనిపించట్లేదా? కనిపించబట్టే గుద్దాను. పిచ్చి పిచ్చిగా ఉందా? నిజంగానే పిచ్చి పిచ్చిగా ఉంది. దా
ఏ నంబూద్రి, మీరెవరు? ఇందాక వచ్చిన కురాను కొంచెం పిలుస్తారా? రేయ్, ఎవరు రాది? నమస్తే బాస్, నా పేరు మణ్యం, సుబ్రహ్మణ్యం. అయితే చెప్తా. నమస్తే మినిస్టర్ గారు, శుభోదయం. ఏయ్, అపాయింట్మెంట్ ఉందా? అసలు ఎవరై నువ్వు? అవుట్, గెట్ అవుట్. ఎవడ్రా? ఎవరో తెలియదు డాడీ. ఓ, మీ అబ్బాయా? ఆ, వెళ్ళొస్తాను డాడీ. మీ అమ్మాయా? బాగుంది, సూపర్. ఏయ్, ఏయ్, జాగ్రత్తమ్మా, బీ కేర్ఫుల్. బయట మీ అన్నయ్య లాంటి వాళ్ళు నిన్ను ఇలా పట్టుకో. ఏయ్! ఆ, సారీ సార్, జస్ట్ చిన్న క్లారిఫికేషన్ కోసం. ఏయ్, ఏంటయ్య నువ్వు? నీ మీద కేసు పెట్టి మక్కలు ఎరగదంతాను లాంటి పెద్ద పెద్ద మాటలు వద్దు భయ్యా, మరీ ఎక్కువ అవుతుంది. అసలు ఎవడ్రా నువ్వు? దారిని పోయే ఓ మనిషిని. యాక్చువల్గా మీ అబ్బాయి అండి ఇందాక ఓ అమ్మాయిని ఇలాగే ఉంది సార్, ఇంచుమించు వయసు కూడా ఇంతే. ఓకే, బానే ఉంది. మీ అబ్బాయి ఆ అమ్మాయిని ఇలా లాక్కుని షూట్ 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 చేస్తా. ఏంటన్నా ఇది? మన కళ్ళ ముందే, మన ఇంట్లో. ఇందాక రోడ్డు మీద 100 మంది కళ్ళ ముందు ఇలాగే జరిగిందండి, సేమ్ ఇలాగే. ఆ అమ్మాయి చాలా ఫీల్ అయిందండి. ఎంత ధైర్యం రా నీకు? నా కళ్ళ ముందు నా కూతుర్ని. కరెక్ట్ గా ఆ అమ్మాయి కూడా ఇలాగే అడిగిందండి, కానీ మీ వాడు మాత్రం ఆ అమ్మాయిని ఇలా లాక్కుని మీ కాలు పట్టుకుంటాను. మా చెల్లి వదిలేయండి సార్. లే, 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 లే. నీ చెల్లి అయితే ఒకటి, బయట వాళ్ళ చెల్లి అయితే ఒకటే. నీ చెల్లిని టీస్ చేస్తే అలరైపోతుంది, పరుగు పోతుంది, పెళ్లి సంబంధాలు రావు. అదే బయట వాళ్ళ చెల్లి అయితే ఉఫ్ గాలి, అంతేగా. సారీ సిస్టర్. సార్ వస్తా. ఈసారి రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఆడపిల్ల ఏ డ్రెస్లో ఉన్నా కళ్ళు తిప్పావనుకో కాళ్ళు తీసేస్తా. అయినా సరే చూసావనుకో పీక పిసికేస్తా. టోటల్గా జీ గులాబ్ జామ్ అవుద్ది. అంటే ఏంటి సార్? గిన్నెలో గులాబ్ జామ్, అప్పుడు తిందువు గాని. బై. యావండి యావండి, నేను పేరంటానికి వెళ్తున్నాను. ఈ నగలు చాలా, ఇంకా కొన్ని వేసుకోమంటారా? పేరంటానికి మ్మ్. ఇన్ని నగలతో నువ్వు అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కళ్ళు గుట్టి చస్తారే. ఓహో. గాని లోపలికెళ్ళి అద్దం ముందు కూర్చుని కళ్ళు వాచేటట్టు చూసుకో. ఏమిటో మీరు చూడరు, నన్ను చూపించుకోనివ్వరు. ఏమయ్యా సుబ్రహ్మణ్యం, డ్యూటీకి వచ్చే మొదటి రోజే ఏమిటయ్యా ఈ లేటు? నేను కరెక్ట్గా స్టేషన్ నుంచి ఇక్కడికే బయలుదేరాను సార్. మధ్యలో చిన్న చిన్న యాక్టివిటీస్ కవర్ చేసుకొచ్చేసరికి లేట్ అయింది. రాగానే మొదలు పెట్టావా? సార్, ఆ. నాకు చిన్న డౌట్ సార్. ఏంటి? మిమ్మల్ని అందరూ స్ట్రిక్ట్ ఆఫీసర్, సిన్సియర్ ఆఫీసర్ అంటారు కదా, కానీ ఇదేంటి సార్ డ్రెస్ కూడా లేకుండా? వేసుకున్నాను కదయ్యా. అచ్చా, నా ఉద్దేశం అది కాదు సార్, యూనిఫామ్. నీ పేరేంటే? ధర్మ సార్. ధర్మ. ఆ. ఇస్త్రీ చేసిన యూనిఫామ్ వేసుకుని, హ్యాట్ పెట్టుకుని, స్టిక్ పట్టుకుని, షైనింగ్ షూస్ వేసుకోగానే డ్యూటీ మైనడ్ ఆఫీసర్ అయిపోలేమయ్యా. పోలీస్ డ్యూటీ అంటే మర్డర్ జరిగిన చోటుకెళ్ళి 7 చుట్టూ 4 ప్రదక్షిణలు చేసేసి, చాక్పీస్తో ఏదో గీసేసి, ఎఫ్ఐఆర్ బరికేసి, 4 యాంగిల్స్లో ఫోటోలు తీసేసి, ప్రెస్ వాళ్ళతో యా యూఆర్ ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్, దర్యాప్తు చేస్తున్నాం, వెయిట్ 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 అని ఊరికే డైలాగ్ చెప్పడం కాదమ్మా, అసలు మర్డరే జరగకుండా చూడటం. నువ్వు మారవయ్యా. నీకున్న రికార్డ్కి, ఎఫిషియన్సీకి కాస్త ఒదిగి నడుచుకునే గుణం కూడా ఉండుంటే. సార్, రోడ్డు మీద బజ్జీలు అమ్ముకునేవాడు ఎక్కడ మనం వాడిని బండి తీసేయమంటావా అని వాడు మనకి పెట్టే సలాంకి, మనం పై అధికారులకు పెట్టే సలాంకి పెద్ద తేడా లేదు సార్. అందుకే నా రేంజ్లో ఉండాల్సిన అడివి ఈ రేంజ్లో ఉండిపోయావు. మీ రేంజ్లో ఉంటే పనులు చేయలేను సార్, పై వాళ్ళకి భజనలు చేయడం తప్ప. నీకు అసలు సిగ్గే లేదు సార్. సరే సరే సరే. నివాస్, తీసుకెళ్లి క్వార్టర్ చూపించు. అలాగే ఆ ఫైల్ కూడా ఇవ్వు. సార్ ఫైల్. ఆ ఫైల్ ఏముంటుంది సార్? స్టేషన్లో కవలలు డిఎస్పీని చంపిన వైనం, కానిస్టేబుల్ స్టేట్మెంట్స్ వగేరా వగేరా వగేరా, ఇవన్నీ పొద్దునే పేపర్లో చదివానులేండి. అరే, బ్యాన్ చేసి 6 నెలలైంది. ఏమిటయ్యా ఇది? బ్యాన్ ఎంత స్ట్రిక్ట్గా ఉందో అందరికీ తెలియజేయాలని. సార్, అమ్మేవాడిది తప్పు కాదు, కొనేవాడిది తప్పు కాదు సార్. స్మాల్ వీక్నెస్, అడ్జస్ట్ అయిపోండి సార్. మీకు తెలుసు కదా నా ప్రాబ్లం. ఏం సార్? సార్ ప్లీజ్. ఓకే సార్, ఉంటాను. రండమ్మా. ఈ శాల్యూట్ మీ సీనియారిటీకి కాదు సార్, సిన్సియారిటీకి. భాస్కర్.